మేడారం జాతరకు 6,000 ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేస్తామని ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2,500 బస్సులు ఏర్పాటు చేస్తామని, జాతరకు వచ్చే మహిళలు ఫ్రీ బస్సు సౌకర్యం వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు. 48 కౌంటర్ల ద్వారా ఆర్టీసీ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నామని అంటున్న వరంగల్ రీజనల్ మేనేజర్తో మా ప్రతినిధి ప్రశాంత్ ఫేస్ టు ఫేస్. శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భక్తులను దర్శనానికి తీసుకువచ్చే దాంట్లో మొదటి ప్రాధాన్యతగా ఆర్టీసీ బస్సులనే ఎక్కువగా భక్తులు ఆశ్రయిస్తుంటారు. దీనికోసం ఆర్టీసీ ప్రతి జాతరకు కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేక రవాణా వ్యవస్థతోటి భక్తులను క్షేమంగా తీసుకొని వచ్చి అమ్మవార్ల దర్శనం చేయించి మళ్ళీ తీసుకెళ్తుంటుంది. అయితే ఈ ఏడాది ఈ జాతరకు, ఈ మహాజాతరకు ఎన్ని బస్సులు పెట్టారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడెక్కడ బస్ కౌంటర్లు ఏర్పాట్లు చేశారనే విషయాలు అడగడానికి మనతో వరంగల్ ఆర్ఎం మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఈసారి ఈ మహాజాతరకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎన్ని బస్సులు ఉపయోగించున్నారు? అందరికీ నమస్కారం అండి. మేము చెప్తున్నట్లుగా మేము ఒక 6,000 బస్సెస్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నామండి. మీరు చూస్తూనే ఉన్నారు, మేడారం జాతర మొదలు కాకముందే విపరీతంగా రద్దీ నెలకొంది. సో ప్రతిరోజు ఒక 9,000 నుంచి 10,000 మంది భక్తులు వస్తూనే ఉన్నారు. సో మేము ప్రతిరోజు ఒక 130 నుంచి 150 బస్సెస్ ఆపరేట్ చేశాము. నిన్న 155 బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది. నిన్న ఒక 11,000 ప్యాసింజర్స్ మా బస్సులో ట్రావెల్ చేశారు. సో ఈ మహాలక్ష్మి పథకం అమలు చేయటం వల్ల మహిళల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఊహిస్తున్నాం. దానికి అనుగుణంగా ఒక 6,000 బస్సులు నడపడానికి ప్లాన్ చేసుకున్నామండి. ఈ 6,000 బస్సులు అనేది ఒక 51 పాయింట్స్ నుంచి నడుస్తాయండి. మొత్తం స్టేట్ మొత్తంలో 51 పాయింట్స్. మన ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అక్కడి నుంచి 2,500 బస్సెస్ ప్లాన్ చేసుకున్నామండి. 6,000లో 2,500 ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం నుంచే ఉంటాయి. టీఎస్ఆర్టీసీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉందండి. మేడారం జాతరకి తరలి వచ్చే భక్తులకు ప్రయాణ సౌకర్యాలు కలిగించడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. ఈరోజు మా తాత్కాలిక బస్ స్టేషన్ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అవుతుంది. ఈరోజు ప్రారంభోత్సవం కాగానే రేపటి నుంచి ఇక్కడ వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, సూపర్వైజర్స్, మా డ్రైవర్లు, కండక్టర్లు అందరూ వాళ్ళ విధుల్లో నిమగ్నం అవుతారండి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఈ తాత్కాలిక బస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. మేడం, గత జాతరతో పోల్చుకుంటే ఎన్ని బస్సులు పెంచారు? ఇక్కడ బస్ స్టాండ్ వైశాల్యం కూడా కొంత పెంచినట్టున్నారు, ఎంత పెంచారు? గత జాతర అంటే 2022లో 2,700 బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు 6,000 బస్సెస్ ప్లాన్ చేసుకున్నాము. ఇంతకుముందు జాతరల వరకు మనకి 40 acres ఆఫ్ ల్యాండే ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తే అనదర్ 15 acres ఆఫ్ ల్యాండ్ అలాట్ చేశారు. సో మొత్తం 55 ఎకరాల ల్యాండ్. క్యూ లైన్స్ కూడా క్యూ లైన్స్ పెంచామండి. ఇంతకుముందు 39 క్యూ లైన్స్ ఉండేవి, ఇప్పుడు 47 క్యూ లైన్స్గా మార్చాము. సో దానికి అనుగుణంగానే భక్తులకి టాయిలెట్ ఫెసిలిటీస్, అలాగే ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ పెట్టాము. మా సిబ్బందికేమో భోజన వసతి సౌకర్యాలు కల్పించామండి. అంటే మేడం, ఆర్టీసీ నుంచి వచ్చే భక్తులకు ఏమైనా స్పెషల్ దర్శనాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా మేడం? మేడారం సందర్భంగా అలాంటివి కుదరదండి. ఇది విపరీతమైన రద్దీ ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో అంటే మనం మీరు చూస్తున్నారు, చాలా దగ్గరగా గద్దెలకు దగ్గరగా దిగి నడుచుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ తాడ్వాయి నుంచి మేడారం రూట్ కేవలం ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ప్రైవేట్ వాహనాలన్నీ పసర నుంచి వెళ్తాయి. కాబట్టి వాళ్ళు అక్కడ నార్లాపూర్ నుంచి మేము మళ్ళీ ఫ్రీ మినీ బస్సెస్ పెడతాము. సో వాళ్ళని తీసుకొచ్చి దింపుతాము. దాని ప్రకారం అంటే గద్దెలకి దగ్గరగా వెళ్ళడం అనేది మేము కల్పించే సౌకర్యం. ఇంకేమన్నా ప్రసాదాల కార్గో నుంచి అది మనం చూస్తున్నాము. మొత్తానికైతే ఆర్టీసీ నుంచి భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాము. గతంతో పోల్చుకుంటే ఈసారి 60% పైగా బస్సులు పెంచాము. గత జాతరలో 2,500 మాత్రమే ఇచ్చాము. ఈసారి 6,000 బస్సులను ఏర్పాటు చేశాము. ఇక్కడ 50 ఎకరాలలో 48 కౌంటర్ల ద్వారా బస్సుల ప్రయాణికులకు వసతులు కల్పించాము. అదేవిధంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం మహిళలు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రజలకు సౌకర్యార్థము భక్తులకు ఫ్రీ దర్శనం అంటే గద్దెలకు నియర్గా ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంటుంది కాబట్టి ఆర్టీసీ ప్రయాణం ద్వారా వచ్చే భక్తులకు దర్శనం కూడా సులభంగా అవుతుందని చెప్పేసి ఆర్టీసీ ఆర్ఎం వరంగల్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్, ఐ న్యూస్ వరంగల్.